हाय गाइस, गुड मॉर्निंग। नॉन वेज खा लेंगे लेकिन नॉन वेज वाला बैग नहीं पकड़ेंगे। ఈ రోజు మేము గాంధీనగర్లో మార్కెట్కి వెళ్తున్నాం. అలాగే కొంచెం టిఫిన్స్ కూడా తిందాం అనుకుంటున్నాం. మమ్మీ తక్కువ ఉన్నది, పులుపు కూడా తిన్నది, సాంబార్ తక్కువ ఉంది, చట్నీ తక్కువ ఉంది. कैसे వడనే లియా అన్నీ ఓకేనా? అంతా ఓకే అంటే ఓకే అని చెప్పినాము. ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది అని అనుకున్నా. ఓకే, మనకి ఎక్కువ దొరకలేనప్పుడు మనకి ఇదే గొప్ప. గాంధీనగర్ గుజరాత్ లాంటి ప్లేస్ లో మనకి గుజరాత్ లోని దొరకడం అంటే ఓకే. ఓకే, నీకు ఎలా అనిపించింది? నాకు 10 out of 5. అవునా? నువ్వేంటి ఇస్తావు? कितना रेटिंग दे सकते हैं इसमें? 10 out of 5. ఫ్రెండ్స్, ఏం లేని ప్లేస్ లో మనం ఇలాగే తినాలి. इसके पास खाली है आज. इतने దగ్గర ఈరోజు ఖాళీగా ఉంది. हाँ, कल भी वो दोनों चालू है. అది అందులో కూర్చున్నారు. నేను వాయిస్ వేస్తాను. కానీ మనకి ప్లేట్లో పెట్టిస్తారు కదా ఇక్కడ, సింపుల్ గా ఇట్లా పేపర్ ప్లేట్ గిన్నెలో వేసేసి సాంబార్ వేసేసి ఇచ్చేస్తారు. వీళ్ళకి ఇంక కడుక్కోవడమే ఉంటుంది కదా. ఇక్కడ వడ వేరు, తమిళనాడు వడ టేస్ట్ వేరు, హైదరాబాదీ వడ ప్యూర్ మన మెదు వడలా అనిపిస్తుంది అనమాట. మినపప్పు గారెలా ఎలా వేసుకుంటామో అలా అనిపిస్తుంది, క్రిస్పీగా కాకపోతే ఇందాక కొంచెం స్పైసీ ఉంది, ఎందుకో తెలియట్లేదు. కానీ మన దగ్గర దొరికే సాంబార్ అయితే కాదు. ఇప్పుడు వేరే దగ్గర అక్కడ చూసాం తమిళనాడు దగ్గర, ప్లస్ ఇప్పుడు ఇది మన హైదరాబాద్ అంట. అక్కడ తమిళనాడు వాళ్ళు ఇందాక సాంబార్ అన్నారు కానీ అది బొంబాయి చట్నీ అలాగే అనిపించింది ఇంచుమించు. అంటే సాంబార్ ఫ్లేవర్ కన్నా శనగపిండి చట్నీ లాగా అనిపించింది. ఇది అది కనిపించడం కూడా ఎల్లో కలర్ లోనే ఉంది. రెడీ చేసిన కూడా అలాగే. ఇది కొంచెం ఇడ్లీ అయితే అంత అదిగా నాకు నచ్చలేదు. ఆ ఇడ్లీ కొద్దిగా బెటర్ అనిపించింది. అంటే ఎందుకంటే ఇది మన ఇడ్లీ రవ్వ కాదు వేసింది, మన ఆంధ్రలోనే ఏంటంటే ఇడ్లీ రవ్వ దొరుకుతుంది, అది వేసారు. బియ్యపిండి ఏదో కలిపారు, బియ్యపిండి కలిపారు, పర్లేదు బాగానే ఉంది. దే మిక్స్డ్ రైస్ ఫ్లవర్ ఇన్ మెదు వడ. టు హోమ్ గైస్, మేము ఇప్పుడు ఇంటికి కూడా వచ్చేసాము. బట్ బయట ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో ప్లీజ్ స్టే హైడ్రేటెడ్ గైస్. ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ తినేసి ఇవన్నీ చేసి, ఈరోజు కొంచెం సండే కదా అండ్ కొంచెం మార్కెట్ కూడా చేసాము. అలా కొంచెం ఫిష్ తీసుకొచ్చాము అండ్ కొంచెం వెజిటేబుల్స్ తీసుకొచ్చామన్నమాట ఈరోజు. మమ్మీ బాగా ఉంది కదా. సో అందరికీ మన దగ్గర నుంచి మంచిగా వాటర్ తీసుకోండి, అలాగే కోకోనట్ వాటర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండండి. సో ఈ రోజుకైతే మేము
ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము. జస్ట్ మేము మార్నింగ్ వెళ్ళి వచ్చింది మా ఫస్ట్ వీడియో. సో అందరూ చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ కూడా చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ అస్.